హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. ఈరోజైతే మా ఇంట్లో ఉన్న పూల మొక్కలను అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అగోండి, ఇవైతే గులాబీ మొక్కలండి. గులాబీ పూలు అయితే నేనైతే కోసుకుంటున్నాను. రేపు పాడ్యం స్నానాలు చేస్తాం కదా ఫ్రెండ్స్, తెల్లవారుజామునే పూలైతే కోయలేము అనేసి నేనైతే పూలైతే ఇప్పుడే కోసుకుంటున్నాను. నిన్న సాయంత్రము పూటైతే కోసుకున్నాను. ఈ గోరింట మొక్కలండి, అవి విత్తనాలే పడి అలా మొక్కలైతే మొలిసాయి. వాటిని ఎందుకని అట్లనే ఉంచాను. పూలైతే బాగా పూస్తాయండి గోరింట పూలు. ఇది మందార చెట్టు. మందార పూలు రోజు నేను దేవుడికి పెడతాను. ఇదిగోండి, ఇది రెండో గులాబీ చెట్టు. అదే మొక్క మండేస్తే చాలు ఇలా నాటుకుంటాయి. గులాబీ చెట్టు అయితే అలాగే చిన్నగా ఉంటుందండి. మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది మండ. నేను అలా నాటితే మంచి గుబురుగా చిన్నగా ఉంటుంది. ఇక ఇప్పుడు నేను చూపెట్టేది బొబ్బాయి చెట్టు అండి. పూత అయితే వచ్చింది. హైబ్రిడ్ అని విత్తనాలు అయితే చల్లాను. అవి చూడండి, పూత అయితే రాలిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకో ఏమిటో తెలియదు కానీ పూత అయితే రాలిపోతుంది మాకు బొబ్బాయి చెట్టుకైతే. ఇక కనకాంబరాలు పూలు అయితే బాగా పూస్తున్నాయి. నేనైతే పూజకైతే అవి కూడా ఉపయోగిస్తాను. ఇక్కడ ఉన్న జామ చెట్టు అండి ఇది. ఆ జామ చెట్టు మీషోలో అయితే తీసుకున్నాను నేను. అది కుండీలో కూడా వేసాను. ఏమో కాగడామల్లె పూలండి. ఆ పూలన్నీ కోసి అలా ఫ్రిడ్జ్లో అయితే పెడతాను, బాక్స్లో పెట్టి. వర్షం కూడా వస్తుంది ఫ్రెండ్స్ సాయంత్రం పూట అయితే. మీకెళ్ళి కూడా వర్షం వస్తుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.